Hello my dear students. Now let us discuss the constructional details of permanent magnet moving coil. The main important constructional parts of PMMC instrument are permanent magnets, a cylindrical iron core, moving coil and metal frame, pointer, scale and mirror. So మనం PMMC లో యూజ్ చేసే మెయిన్ కన్స్ట్రక్షనల్ పార్ట్స్ ఇవి. సో ఒక్కొక్క పార్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా క్లియర్ గా తెలుసుకుందాం. Now the first one is permanent magnet. So if we observe this figure, this is of U-shaped permanent magnet, or we call it as horseshoe permanent magnet antam. So ఏదైతే permanent magnet మనం యూజ్ చేస్తున్నామో this magnet is made up of Alnico material, and in between these air gaps we will place moving coil. సో మరి ఈ permanent magnet మనకి ఏం చేస్తుంది అంటే it will provide constant or uniform magnetic field from north pole to south pole in between these air gaps. సో ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? ఫస్ట్ వన్, సో ఇట్ ఈస్ ఆఫ్ హార్స్ షూ ఆర్ యూ షేప్డ్ టైప్ పర్మనెంట్ మ్యాగ్నెట్, అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఆల్నికో మెటీరియల్, అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్ ఇట్ ప్రొవైడ్స్ కాన్స్టెంట్ ఆర్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా ఎయిర్ గ్యాప్ లో మనం మూవింగ్ కాయిల్ ని ప్లేస్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 4 పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. Now let us see the second one, that is cylindrical iron core. Now this is the cylindrical iron core. దీని ఐరన్ కోర్ ని మనం ఇక్కడ యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే టు ప్రొవైడ్ ది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద ఎయిర్ గ్యాప్. అండ్ మనకి షేప్ ఆఫ్ దిస్ ఐరన్ కోర్ డిపెండ్స్ ఆన్ ది షేప్ ఆఫ్ ది మూవింగ్ కాయిల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవింగ్ కాయిల్ ని రెక్టాంగులర్ షేప్ గాని యూజ్ చేస్తే ఐరన్ కోర్ అనేది సిలిండ్రికల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఇఫ్ వి యూజ్ ది సర్క్యులర్ కాయిల్స్ మనకు ఐరన్ కోర్ అనేది స్పెరికల్ షేప్ లో ఉంటుంది. సో ఇక్కడ మనకి సిలిండ్రికల్ ఐరన్ కోర్ అంటే గుర్తుంచుకోవాల్సిన మూడు పాయింట్లు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద ఎయిర్ గ్యాప్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ఇఫ్ ద మూవింగ్ కాయిల్ ఈజ్ ఆఫ్ రెక్టాంగులర్ టైప్, ఐరన్ కోర్ అనేది మనకి సిలిండ్రికల్ టైప్ లో ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటి? ఇఫ్ ద మూవింగ్ కాయిల్ ఈజ్ ఆఫ్ సర్క్యులర్ షేప్, మనకి ఐరన్ కోర్ అనేది స్పెరికల్ షేప్ లో ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సిలిండ్రికల్ ఐరన్ కోర్. Now let's see the next one, that is moving coil and metal frame. సో ఇక్కడ ఏదైతే మూవింగ్ కాయిల్ మనం జనరల్ గా యూజ్ చేస్తున్నామో దట్ ఈస్ బేసికల్లీ వీ విల్ యూజ్ రెక్టాంగులర్ ఇన్ స్ట్రక్చర్. సో రెక్టాంగులర్ మూవింగ్ కాయిల్ మాత్రమే మాక్సిమం మనం ఎక్కువ సార్లు యూజ్ చేస్తాం. అండ్ దిస్ మూవింగ్ కాయిల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనామిల్డ్ ఆర్ సిల్కీ కవర్డ్ కాపర్ వైర్స్. ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ రెక్టాంగులర్ మూవింగ్ కాయిల్ ఆర్ ఎనామిల్డ్ ఆర్ సిల్కీ కవర్డ్ కాపర్ వైర్ యూజ్ చేస్తాం. And this moving coil is placed on the light metal frame and it is insulated from the former. సో ఎందుకు మనం ఈ మూవింగ్ కాయిల్ ని అల్యూమినియం ఫ్రేమ్ పైన ప్లేస్ చేస్తున్నామంటే టు రొటేట్ ఫ్రీలీ ఇన్ ద ఎయిర్ గ్యాప్. సో మనకు మూవింగ్ కాయిల్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో పాయింటర్ మనకి డిఫ్లెక్షన్ అనేది వస్తుంది. సో టు రొటేట్ ఫ్రీలీ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ది ఎయిర్ గ్యాప్. సో ఇక్కడ మూవింగ్ కాయిల్ అండ్ మెటల్ ఫ్రేమ్ లో సో వాట్ ఆర్ ద కంక్లూజన్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ మీన్స్ moving coil is of rectangular shape and it is made up of enameled or silky covered copper wire and it is insulated from the former. And the fourth one, the moving coil is placed in between the air gap on the light metal frame to rotate freely. So free ga air gap lo rotate avadam kosam manam aluminum or metal frame paina manam place chestunnam. So this is about moving coil and metal frame. Now let's see the next one, that is పాయింటర్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పాయింటర్ అనేది మనం స్పిండిల్ కి డైరెక్ట్ గా ఫిక్స్ చేసేస్తాం. అండ్ వాట్ ఎవర్ మే బి ద పాయింటర్ వీఆర్ యూజింగ్ దట్ ఈస్ వెరీ లైట్ ఇన్ వెయిట్. సో ఈవెన్ దో లైట్ వెయిట్ ఉన్నా ఆ లైట్ వెయిట్ ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి మనం ఇక్కడ 3 బ్యాలెన్స్డ్ వెయిట్స్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ దిస్ పాయింటర్ ఆర్ అల్యూమినియం ట్యూబ్స్ ఆర్ స్ట్రిప్స్. సో ఇప్పుడు మనకి ఈ సైజ్ అండ్ షేప్ ఆఫ్ దిస్ పాయింటర్ అనేది మనకి టోటల్ సైజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ పాయింటర్ అంటే మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే సో పాయింటర్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది స్పిండిల్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం అల్యూమినియం ట్యూబ్స్ లేదా స్ట్రిప్స్ మెటీరియల్ ని యూజ్ చేస్తాం పాయింటర్ కి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ టు కౌంటర్ బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్ ద పాయింటర్, మనం ఇక్కడ 3 బ్యాలెన్స్డ్ వెయిట్స్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ దిస్ పాయింటర్ డిపెండ్స్ ఆన్ ది total size of the instrument. So these are the points we need to remember regarding pointer. Now let's see the next one, that is scale and mirror. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే స్కేల్ మనం యూజ్ చేస్తున్నామో దట్ ఈస్ యూనిఫామ్ స్కేల్. వై? బికాస్
So the angular deflection theta is directly proportional to current and that is directly proportional to the voltage. So because of that మనం ఇక్కడ యూజ్ చేసే స్కేల్ ఏంటంటే యూనిఫామ్ స్కేల్ యూజ్ చేస్తున్నాం అండ్ బిలో ద స్కేల్ మనం ఇక్కడ మిర్రర్ యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి రీడింగ్స్ని నోట్ చేసుకుంటామో ఎట్ ద టైం మనకి బికాస్ ఆఫ్ ది అబ్జర్వేషన్ మనకి సమ్ పారలాక్స్ ఎర్రర్స్ అనేటివి వస్తాయి. టు రిడ్యూస్ దట్ పారలాక్స్ ఎర్రర్స్ వీఆర్ యూజింగ్ మిర్రర్ బిలో ది స్కేల్. సో స్కేల్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి యూనిఫామ్ స్కేల్ యూజ్ చేస్తున్నాం బికాస్ యాంగులర్ డిఫ్లెక్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. సెకండ్ మిర్రర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం టు రెడ్యూస్ ది పారలాక్స్ ఎర్రర్స్ వీఆర్ యూజింగ్ మిర్రర్ బిలో ద స్కేల్. సో నౌ దిస్ ఈజ్ రిగార్డింగ్ కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆర్ కన్స్ట్రక్షనల్ పార్ట్స్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఆర్ PMMC instrument. Hello my dear students, now let us discuss the next concept that is permanent magnet moving coil. Simply we call it as PMMC, and these PMMC instruments are also called D'Arsonval instrument. Why? Because this instrument works according to the principle of D'Arsonval principle only. Now this PMMC instrument is used only to measure DC values but not the AC values. Why? Because మనం ఏదైతే ఆల్టర్నేటింగ్ సప్లై ప్రొవైడ్ చేస్తున్నామో దట్ ఆల్టర్నేటింగ్ సప్లై ఈస్ హ్యావింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ యాజ్ వెల్ యాజ్ నెగటివ్ హాఫ్ సైకిల్. బికాస్ ఆఫ్ దట్ చేంజ్ ఇన్ సప్లై మనకి డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ఇన్స్టెంట్గా చేంజ్ అవ్వదు బికాస్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. సో అప్పుడు మనకి డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 0, దేర్ఫోర్ పాయింటర్ అనేది మనకి 0 పొజిషన్లోనే ఉంటుంది, అది ఏం మూవ్ అవ్వదు. సో అందుకే by using PMMC instrument we use it to measure only DC measurements, not AC measurement. Now if we observe the complete diagram of the PMMC instrument, we are using two permanent magnets here. These are permanent magnets, north pole and south pole. These permanent magnets provide the constant magnetic field. So ఇక్కడ మనం ఒక cylindrical iron core యూజ్ చేస్తున్నాం. This cylindrical iron core is used to provide the uniform magnetic field in the air gap, and we are using a rectangular moving coil in between the air gaps, and this moving coil is connected to the spindle directly. Now this is the spindle, this is spindle directly connected to the moving coil, and this spindle moving coil are arranged in such a way that to rotate freely in the air gap with the help of this pivot and jewel bearings. సో ఎప్పుడైతే మనం ఈ మూవింగ్ కాయిల్ రొటేట్ అవుతుందో సో ఆటోమేటిక్గా ఈ స్పిండిల్ కూడా రొటేట్ అవుతుంది. ఫర్ ది స్పిండిల్ వీఆర్ కనెక్టింగ్ ఏ పాయింటర్ అండ్ వీఆర్ కనెక్టింగ్ 2 springs టు ది స్పిండిల్ here 1 spring and 1 more spring we will connect here. Now whatever may be the supply we will give to these 2 springs. So మనం supply ni direct springs ki connect chestam. Now that current flows through the springs and in the moving coil. Now it flows through springs and to the supply back here. Now this is the supply we are connecting here. So ఎప్పుడైతే మనం ఇన్పుట్ సప్లై ఇస్తున్నామో with the help of these springs, now that current passes through this moving coil and that moving coil is placed in the magnetic field. Now according to Lagrange force equation, whenever current carrying conductor is placed inside a magnetic field, it will experience a force. సో ఏదైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉందో ఆ కండక్టర్లో ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఫోర్స్ ఆ కండక్టర్స్ ఆ మూవింగ్ కాయిల్లో మనకి టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ టార్క్ని మనం డిఫ్లెక్టింగ్ టార్క్ అంటాం. నౌ బికాస్ ఆఫ్ ద డిఫ్లెక్టింగ్ టార్క్ మనకు ఆల్రెడీ మూవింగ్ కాయిల్ అనేది మనకు ఫ్రీగా రొటేట్ అయ్యేలాగా అరేంజ్ చేసాం కాబట్టి నౌ దట్ మూవింగ్ కాయిల్ ట్రైస్ టు రొటేట్. ఎప్పుడైతే మూవింగ్ కాయిల్ రొటేట్ అవుతుందో ఆ మూవింగ్ కాయిల్ని స్పిండిల్ కనెక్ట్ చేసాం కాబట్టి స్పిండిల్ కూడా రొటేట్ అవుతుంది. Now to that spindle we are connecting a pointer here. సో ఈ పాయింటర్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఆ లైట్ వెయిట్ పాయింటర్ని కూడా కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి మనం ఇక్కడ 3 బ్యాలెన్స్డ్ వెయిట్స్ని యూస్ చేస్తున్నాం. When this pointer rotates, when this moving coil rotates, the spindle and the pointer connected to the spindle also rotates. And ఈ పాయింటర్ని మనం ఎక్కడ కనెక్ట్ చేసామంటే we are connecting directly to the scale. నా ఇప్పుడు మూవింగ్ కాయిల్ రొటేట్ అవుతుంది, స్పిండిల్ రొటేట్ అవుతుంది అండ్ స్పిండిల్కి కనెక్ట్ అయిన పాయింటర్ కూడా రొటేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ పాయింటర్ మూవ్మెంట్ మనకి ఇక్కడ స్కేల్లో డిఫ్లెక్షన్ అనేది వస్తుంది. దట్ డిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ది అవుట్పుట్ వోల్టేజ్ ఆర్ కరెంట్ వాట్ ఎవర్ వి రిక్వైర్. అండ్ ఇక్కడ ఏదైతే మనం అవుట్పుట్లో వోల్టేజ్ కానీ కరెంట్ కానీ మెజర్ చేస్తున్నామో దట్ డిఫ్లెక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద మూవింగ్ కాయిల్.
మనం ఏదైతే ఇన్పుట్ కరెంట్ ఇక్కడ ఇస్తున్నామో అకార్డింగ్ టు దట్ అండ్ ప్రపోర్షనల్ టు దట్ కరెంట్ మనకి అవుట్పుట్లో కరెంట్ కానీ వోల్టేజ్ కానీ డిఫ్లెక్షన్ అనేది వస్తుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ క్లియర్లీ, మనం ఇక్కడ ఒక మిర్రర్ యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం అబ్జర్వేషన్ చేసి మనం రీడింగ్స్ని నోట్ చేసుకుంటామో అప్పుడు మనకి సమ్ పారలాక్స్ ఎర్రర్స్ వస్తాయి బికాస్ ఆఫ్ ది అబ్జర్వేషన్. సో ఆ పారలాక్స్ ఎర్రర్స్ని రెడ్యూస్ చేయడానికి మనం ఇక్కడ బిలో ద స్కేల్ మిర్రర్ని యూజ్ చేస్తున్నాం. బై యూజింగ్ దిస్ మిర్రర్ వీ కెన్ రెడ్యూస్ ది పారలాక్స్ ఎర్రర్స్. అండ్ ఎప్పుడైతే ఈ పాయింటర్ మూవ్ అవుతుందో బికాస్ ఆఫ్ ద డిఫ్లెక్టింగ్ టార్క్ పాయింటర్ అనేది డైరెక్ట్గా మూవ్ అయ్యి మనకి ఫైనల్ స్కేల్ డిఫ్లెక్షన్ని చూపిస్తుంది. దట్ మీన్స్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఏ వాల్యూ అయితే మెజర్ చేయాలనుకుంటున్నామో అక్కడ కంట్రోల్ అవ్వడానికి అపోజిషన్ ఏం లేదు. సో బికాస్ ఆఫ్ ది డిఫ్లెక్టింగ్ టార్క్ pointer moves directly to the full scale deflection. So to control that pointer, one more torque is produced with the help of these springs. ఎప్పుడైతే మనకి స్పిండిల్ అనేది మూవ్ అవుతుందో ఆ స్ప్రింగ్స్ అనేది టైట్ అవుతాయి. బికాస్ ఆఫ్ దట్ స్ప్రింగ్స్ మనకి ఇక్కడ ఒక అపోజిషన్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం కంట్రోలింగ్ టార్క్ అంటాం. నౌ ద స్ప్రింగ్స్ ప్రొడ్యూసింగ్ ఎ టార్క్ విచ్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ది పాయింటర్ అండ్ టు మూవ్ టు ఇనీషియల్ పొజిషన్. పాయింటర్ని ఇనీషియల్ పొజిషన్కి మూవ్ చేయడానికి అండ్ ఆ డిఫ్లెక్టింగ్ టార్క్ని కంట్రోల్ చేయడానికి ఒక కౌంటర్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం కంట్రోలింగ్ టార్క్ అంటాం. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? అది స్ప్రింగ్స్. సో నౌ డిఫ్లెక్టింగ్ టార్క్ మూవ్స్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ కంట్రోలింగ్ టార్క్ మూవ్స్ ఇన్ దిస్ డైరెక్షన్. నౌ దిస్ ఈస్ ది డిఫ్లెక్టింగ్ టార్క్ డైరెక్షన్. నౌ కంట్రోలింగ్ టార్క్ మూవ్స్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. Therefore, whenever deflecting torque is equals to controlling torque, then we will get the steady state position or equilibrium position అంటాం. ఎప్పుడైతే మనకి డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు కంట్రోలింగ్ టార్క్ అవుతుందో అప్పుడు మనకి పాయింటర్ అనేది స్టేబుల్ పొజిషన్కి వస్తుంది. బట్ బికాస్ ఆఫ్ దిస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టార్క్స్ పాయింటర్ లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకి కంటిన్యూస్ ఆసిలేషన్స్ అనేటివి వస్తాయి. నౌ టు రెడ్యూస్ దట్ ఆసిలేషన్స్ ఈ ఇన్స్ట్రుమెంట్లో మనకి ఇంకొక టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. దట్ టార్క్ వి కాల్ ఇట్ యాజ్ అ డాంపింగ్ టార్క్. సో మరి ఆ డాంపింగ్ టార్క్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే నౌ ద ఇన్స్ట్రుమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్రియేటింగ్ ది డాంపింగ్ టార్క్. సో మనకి పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్లో ద మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్స్ట్రుమెంటే మనకి డైరెక్ట్గా డాంపింగ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలాంటి ఎక్స్టర్నల్ డివైస్ మనం కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నౌ ఇఫ్ వి అబ్జర్వ్ హియర్, ఏదైతే మూవింగ్ కాయిల్ ఉందో దాన్ని మనం లైట్ మెటల్ అల్యూమినియం ఫ్రేమ్ పైన ప్లేస్ చేస్తున్నాం. అండ్ దట్ అల్యూమినియం ఫ్రేమ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ది ఎయిర్ గ్యాప్. ఈ ఫ్లక్స్ అనేది ఏదైతే నార్త్ పోల్ నుండి సౌత్ పోల్కి వెళ్తుందో అది ఆ మెటల్ ఫ్రేమ్ని కట్ చేయడం వలన సో ఆ మెటల్ ఫ్రేమ్ పైన మనకి సమ్ లీకేజ్ కరెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ లీకేజ్ కరెంట్స్ని మనం ఎడ్డీ కరెంట్స్ అంటాం. బికాస్ ఆఫ్ దట్ ఎడ్డీ కరెంట్స్ ఏదైతే మనకి టార్క్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఎడ్డీ కరెంట్ టార్క్ అంటాం. And that torque is nothing but the damping torque. The damping torque will reduce the sustained oscillations produced on the pointer. So in this way this total PMMC instrument is going to work. So final గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కంక్లూజన్ పాయింట్స్ ఏంటి PMMC ఇన్స్ట్రుమెంట్లో అంటే, సో రెండు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని యూస్ చేస్తున్నాం. ఇన్ బిట్వీన్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మనం సిలిండ్రికల్ ఐరన్ కోర్ అండ్ మూవింగ్ కాయిల్ స్ప్రింగ్స్ ఇవన్నీ కూడా స్పిండిల్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసేస్తున్నాం. సో ఎప్పుడైతే మనకి కరెంట్ అనేది పాస్ అవుతుందో టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ మూవింగ్ కాయిల్ మూవ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ మూమెంట్ మనకి పాయింటర్ అనేది స్కేల్లో డిఫ్లెక్షన్ చూపిస్తుంది. నౌ టు కంట్రోల్ దిస్ డిఫ్లెక్టింగ్ టార్క్ స్ప్రింగ్స్ మనకి ఆపోజిట్లో కంట్రోలింగ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. డిఫ్లెక్టింగ్ టార్క్ కంట్రోలింగ్ టార్క్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అయినప్పుడు మనకి వాల్యూ అనేది రీడింగ్ చూపిస్తుంది. బట్ బికాస్ ఆఫ్ ది లైట్ వెయిట్ ఆఫ్ ద పాయింటర్ మనకి ఇక్కడ సస్టైన్డ్ ఆసిలేషన్స్ వస్తాయి. నౌ టు కంట్రోల్ దట్ ఆసిలేషన్స్ మనకి ఇక్కడ డాంపింగ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎలా వస్తుంది డాంపింగ్ టార్క్? బికాస్ ఆఫ్ ది లీకేజ్ కరెంట్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ది మెటల్ ఫ్రేమ్. మనకి ఆ లీకేజ్ కరెంట్స్ని ఎడ్డీ కరెంట్స్ అంటాం. ఆ ఎడ్డీ కరెంట్స్ వల్ల వచ్చిన టార్క్ని మనం డాంపింగ్ టార్క్ అంటాం. దట్ డాంపింగ్ టార్క్ విల్ రెడ్యూస్ ది సస్టైన్డ్ ఆసిలేషన్స్ ఇన్ ది instrument. Now this is the complete working of permanent magnet moving coil.